మీది చాలా మంచి మనసండి. ఈ రోజుల్లో ఇంత కలుపుగోలుతనంగా ఎవ్వరూ ఉండటం లేదు. ఇవిగోండి. అబ్బా, ఇవి లడ్డూలు చేయడానికి. వీటిని తురమండి. మీకు చేతులు నొప్పెడితే నాకు చెప్పండి, మిగతా చిప్పలన్నీ నేను తురిమేస్తాను. అబ్బా దేవుడా! అయ్యో భలేవరే, ఏం పర్వాలేదు, నేను తురుముతాను. సక్కుని నా చేతి కింద పెట్టుకుంటానంటే నువ్వు పంపించావు కదా. ఇప్పుడు చూడు మనోరమా, నేను సక్కు వాళ్ళ అమ్మని పని మనిషిలా వాడుకుంటున్నాను. నీకు ధన్యవాదాలు మనోరమా. పాదుకల పూజ పూర్తయింది. అత్తయ్య గారు కొబ్బరి తురుము కావాలి, త్వరగా సిద్ధం చేయమన్నారు. అది కూడా చకచక చేసేస్తాను. అబ్బా, ఎక్కడికి వెళ్తున్నావే? పోదా, నీ అత్తగారు పిలుస్తున్నారు. ఏంటండి, ఏం చూస్తున్నారు? మా సక్కు వచ్చినట్టుందండి, తన మాటలు వినిపించాయి. లేదండి, ఇంత త్వరగా వాళ్ళ ఇంటికి రారు. మీరిక్కడికి రావడానికి 5 నిమిషాల ముందే బయలుదేరారు. ఇంకో గంటైనా పడుతుంది. లేదు, సక్కు వచ్చింది. నా కూతురు వస్తే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? వీళ్ళేదో దాస్తున్నారు. అమ్మా, ఇదిగో చూడు, నీ కోడలు సక్కు వచ్చింది. అత్తయ్య గారు, మీకు ఏమైందండి? రా రా రా, దగ్గరకు రా. మనస్తాపం. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు మనస్తాపం తప్ప ఇంకేమీ మిగల్లేదు సక్కు. నా పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నావుగా. విపరీతమైన తలపోటు. మంచం మీద నుంచి దిగలేకపోతున్నాను. మీ పిన్నత్త గారికి జారిపడి చెయ్యి విరిగింది. ఇక యమునకైతే పిల్లోడితోటే సరిపోతుంది. అస్సలు తీరిక లేదు. నేనున్నాను కదా అత్తయ్య గారు, ఇంటి పనులన్నీ నేను చేస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? వెళితే ఊరుకోను. నేను చెప్పే వరకు కదలకూడదు. నువ్వే చెప్పావు కదా విశ్రాంతి తీసుకోమని. నువ్వు చెప్పినట్టే విశ్రాంతి తీసుకుంటాను. మా ఇంట్లో పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంటే మీ అమ్మ నిన్ను పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చింది. మా అమ్మ ఎక్కడుంది? ఏంటి పరిగెడుతున్నావు? చిన్నపిల్లవా నువ్వు? మీ అమ్మ కారణం చెప్పింది. మీ బామ్మకి ఆరోగ్యం బాగాలేదు, నిన్ను చూడాలని కలవరిస్తోందని. అంతా నాటకం. మనం మంగళగౌరికి పుట్టింటికి పంపలేదు కదా, అందుకే ముసలమ్మకి బాగాలేదని ఆవిడ కథలు చెప్తోంది. అయ్యో, అలా అనకండి వదిన గారు. మా అమ్మ కళ్ళలో కూడా అబద్ధం ఆడదండి. నిజంగానే మా బామ్మకి అనారోగ్యం వచ్చింది. ఏమిటి? అరే, మీ బామ్మేవైనా పడుచు పిల్ల? మొసలైంది కదే. పండుటాకులు రాలిపోతాయి, రాలిపోకుండా ఎలా ఉంటాయి చెప్పు?
నువ్వు వెంటనే బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్తావా? ఆ? బయలుదేరతావా? ఇప్పుడు చెవులు మెలిపెట్టి వదిలేస్తున్నాను. నాకిష్టం లేని పని చేస్తే నీ చెవులు కోసేస్తాను. అత్తయ్య గారు, వెళ్ళాలో వద్దో బాగా ఆలోచించుకొని నువ్వే నిర్ణయం తీసుకో. ఆలస్యం చేస్తే నా ఉగ్ర రూపం చూస్తావు. వెళ్ళు వెళ్ళకు అని నేను నీకేం చెప్పను, అంతా నీ ఇష్టం. అత్తయ్య గారండి, నేను మా పుట్టింటికి వెళ్ళి 2 రోజులు ఉండొచ్చేస్తాను. బామ్మగారి కోసమే వెళ్తున్నాను. 2 రోజులు ఆవిడతో గడిపి తిరిగి వచ్చేస్తాను. మా బామ్మకి నేనంటే చాలా ఇష్టం. 2 రోజుల్లో వచ్చేస్తాను. మొండి ఘటానివే, చెవులు మెలిపెట్టినా నీకు బుద్ధి రాలేదు. ఇలా చూడు, ఏడ్చి నన్ను విసిగించకు. అసలే తలనొప్పితో నేను చస్తున్నాను. నేను నీకేం చెప్పాను? నిర్ణయం నీదే. 2 రోజులు కాకపోతే 2 నెలలుండు. ఇక్కడెవ్వరూ నిన్ను ప్రశ్నించరు. కాని నువ్వు పుట్టింటికి వెళ్ళనని నాకు మాటిచ్చావు. ఆ విషయం గుర్తు పెట్టుకో సక్కు. మాట నిలబెట్టుకోవా? ఆ? నేను మీకు మాటిస్తున్నాను, భవిష్యత్తులో ఇంకెప్పుడు పుట్టింటికి వెళ్తానని మొండికేయను. నువ్వు మాట తప్పి పుట్టింటికి వెళ్తే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. నువ్వు ఎన్నాళ్ళు నీ పుట్టింట్లో ఉంటావో అన్ని రోజులు ఈ ఇంట్లో మొత్తం అన్ని పనులు దిగువనే చెయ్యాలి. త్వరగా నిర్ణయం తీసుకో. వెళ్ళి నీ నోటితోనే నువ్వు మీ అమ్మకి చెప్పు. మమ్మల్ని ఇందులోకి లాక్కో. నేను నిన్ను బెదిరించానని ఆవిడికి చెప్పకో, సరేనా? చూడు, నువ్వు మీ అమ్మ ముందు ఏడిస్తే నిన్ను సహించను. అత్తయ్య గారు, నేను ఏడవను. ఇప్పుడు మా అమ్మ ఎక్కడుంది? వంటగదిలో ఉంది. అయ్యయ్యో, అమ్మా,